హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ బ్యాక్ సైడ్లో సెంటర్కి బార్డర్ వేసుకొని కట్ వర్క్తో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియోలో అయితే చూద్దాము. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నాను 2 పీసెస్. ఇది మైన్ ఫ్యాబ్రిక్. అలాగే దీనికి పోట్ నెక్తో మనకు మెజర్మెంట్కి తగినట్టు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. మనం బోట్ నెక్ ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో అలాగే మెజర్మెంట్కి సెంటర్లో ప్యాచ్ కోసం బార్డరు లైనింగ్. ఇప్పుడు కటింగ్ కోసం ఫస్ట్ మైన్ ఫ్యాబ్రిక్ వేసుకొని దాన్ని మిడిల్లో ఇలా బార్డర్ వేసుకోండి. బార్డర్ పైన ఇలా కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా లైనింగ్ క్లాత్ విలువ వేసుకొని మనం బార్డర్ ఎంత వెడల్పు ఉందనేది మెజర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ టోటల్ పైన 4.5 ఇంచెస్ ఉంది. మనం 4.5 ఇంచెస్కి లోపల రౌండ్ వస్తుంది కదా, అదే మెజర్ చూసుకోవాలి. ఇలా కర్వ్ షేప్స్ నాకు 3.5 ఇంచెస్ అయితే మిడిల్కి సెంటర్కి వస్తుంది. కట్స్ అంటే లోపల రౌండ్ వస్తుంది కదా, అలా మనము ఇక్కడ నుంచి 1.35 ఇంచ్కి ఇలా లైన్ వేసుకొని కింద వైపున పై వైపున ఇలా డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఇలా స్కేల్తో ఒక లైన్ వేసుకోండి. మరి 1/2 ఇంచ్ డిస్టెన్స్కి ఇలా మరో లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం షేప్ డ్రా చేసుకుందాము. మనము కట్ వర్క్ మార్కింగ్ అన్ని ఈ క్యాన్వాస్ పైన వేసుకోవాలి. మనకు లెంత్ ఎంత అయితే కావాలో అంత చూసుకుని మెజర్మెంట్కి తగినట్టు క్యాన్వాస్ కట్ చేసుకుని ఇవి 2 పీసెస్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని క్లాత్ అంటే క్యాన్వాస్ 2 కదలకుండా ఒక డమ్మీ స్టిచ్ వేసుకోండి. మనం కట్ వర్క్ కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ క్యాన్వాస్ కదలకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఇలా ఒక లైన్ వేసుకోండి. మరలా 1/2 ఇంచ్కి ఇలా ఫస్ట్ లైన్కి 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఇలా మరో లైన్ వేసుకోండి. మనం పై వైపున రౌండ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ రౌండ్ని మార్కింగ్ చేసుకొని అక్కడ కింద నుంచి ఇలా మనకు ఎంత డిస్టెన్స్తో కావాలో అంటే పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నగా ఇలా రౌండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ రౌండ్స్ మనం సైజ్ని బట్టి. ఇది కట్ వర్క్ స్కేల్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, దాంతో కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ షేప్స్ అన్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి. మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ షేప్ మొత్తం కటింగ్ చేసుకోండి. పైవైపున రౌండ్ ఉంటుంది కదా, అంతవరకు కట్ చేసుకోండి. మరలా మనము షేప్ పైవైపున పైపింగ్ పెట్టుకున్నప్పుడు క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇది 2 పీసెస్ కూడా మనకు ఆపోజిట్ రావాలి. ఏ డిస్టెన్స్తో అయితే మనం లైన్ వేసుకున్నామో అదే డిస్టెన్స్తో ఇటు సైడ్ లైనింగ్ పైన కూడా ఇలా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పీసెస్ ఇలా మనకు ఎదురెదురు వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు 2 సైడ్లు కూడా ఇలా ఎదురు వచ్చేలాగా మనం పై వైపున ఇలా నెక్ కరువు తీసుకున్నాం కదా, 2 కరెక్ట్గా వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ మనం ఐరన్ చేసుకోవాలి. ఇది గమ్మున్న సైడ్ క్లాత్ వైపున పెట్టేసి పై వైపు నుంచి ఐరన్ చేసుకొని మళ్ళీ క్లాత్ టర్న్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకు క్లాత్కి నీట్గా స్టిక్ అయిపోతుంది ఈ క్యాన్వాస్ పీస్ అన్నది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ వర్క్ మొత్తం ఇలా క్లాత్కి అతికించుకున్న తర్వాత మనం మైన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకోవడానికి ముందైతే మనం చంక లూజ్ చూసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ లూజ్ అయితే రావాలి. ఫస్ట్ అయితే మెజర్మెంట్ చేసుకొని సెంటర్లో ఉన్న మిడిల్లో ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఇలా సెంటర్కి కట్ చేసుకొని మైన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా మిడిల్కి కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం చూడండి 1 సైడ్ పీస్ని ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని మైన్ ఫ్యాబ్రిక్ పైన క్లాత్ కదలకుండా ఒక డమ్మీ స్టిచ్ వేసుకోండి. లైనింగ్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ని అయితే మనము చిన్న కుట్టు అయితే పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్, దాని ఎడ్జ్కి ఇలా లైన్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కరువు షేప్ దగ్గర ఇలా నీడిల్ దింపిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని మొత్తం ఇలా నీట్గా షేప్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని 1 ఫుట్ డిస్టెన్స్ అంతా క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల షేప్స్ నీట్గా టర్న్ అవుతాయి. చూడండి, ఇప్పుడు డమ్మీ స్టిచ్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేసి క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలాగా మనం క్లాత్ ఇలా రివర్స్ చేస్తే మనం చిన్న స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా నీట్గా టర్న్ అవుతుంది షేప్ మొత్తము. ఇలా మనం ఏదైనా స్కేల్, నాకు ఇక్కడ రౌండ్ షేప్లో ఉంటుంది స్కేల్, ఆ స్కేల్తో ఇలా టర్న్ చేసుకుంటామని షేప్ అంటే నీట్గా టర్న్ అవుతాయి. ఇప్పుడు నెక్ ఉంటుంది కదా, నెక్ని అలాగే మైన్ ఫ్యాబ్రిక్ని అతికేటట్టు లైనింగ్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి ఇలా స్టిచ్ వేసుకోండి. పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూరా ఇలా స్టిచ్ వేసుకొని
రెడీ చేసుకుంటే 1 పార్ట్ అయితే రెడీ అయింది. పార్ట్ని కూడా దీనికి ఎదురొచ్చేలాగా ఇది ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి 2 పార్ట్ మనం అలా రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం ఈ బార్డర్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్కి రివర్స్గా వేసుకొని సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇది మనం టర్న్ చేసుకున్నప్పుడు ఖర్చులు బయటికి కనబడకుండా లోపలికి వెళ్తాయి. కొద్దిగా కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి క్లాత్. అంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు సైడ్లో స్టిచ్చెస్ కనబడకుండా ఇలా ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. చూడండి ఇటు సైడ్ లైనింగ్ ఉంటుంది కదా, అది స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక ఫినిషింగ్ కోసం ఇలా ఐరన్ చేసుకోండి. క్లాత్ నీట్గా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల చూడండి ఈ విధంగా నీట్గా ఐరన్ చేసుకుని మనం ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సైడ్ క్లాత్ కట్ వర్క్ షేప్స్, అవి 2 నీట్గా మనం మెజర్మెంట్ చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా పిన్ పెట్టుకోండి. ఇలా పిన్నీస్ పెట్టుకొని క్లాత్ కదలకుండా 2 వైపులా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం టేప్తో ఈ చంక లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. మనం ఫస్ట్లో ఎంతైతే వచ్చింటుందో అంత కరెక్ట్గా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్ లూజ్ అయితే వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం ఏదైనా ఈ సెంటర్ క్లాత్ కానీ మనం చిన్నగా వేసుకున్న టైట్ వచ్చేస్తుంది, కొద్దిగా మెజర్మెంట్కి దాటి ఎక్కువ వేసుకున్న లూజ్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ మనం కటింగ్ చేసుకోవడానికి ముందే మనం ఈ లూజ్ అనేది చూసుకోవాలి. బాడీ లూజ్ చూసుకొని ఆ బాడీ లూజ్కి తగినట్టు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా సైడ్కి ఒక స్టిచ్ వేసుకోండి. 2 వైపులా కూడా అంతే. మనం క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని మెజర్ చూసుకుని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ అంటే హామ్ హోల్ రౌండ్ దగ్గర మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదా, ఆ లూజ్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు షేప్ ఎలాగైతే ఉంటుందో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బార్డర్ క్లాత్ ఉంటుంది కదా, ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మన నెక్ రౌండ్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకొని మనం నెక్ రౌండ్ అయితే నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నామంటే మనకు నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా అయితే మనం చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ మొత్తం ఇలా మనము నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే మనము ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు కానీ పైవైపు స్టిచ్ వేసుకున్నప్పుడు కానీ చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం టార్చ్ చేసుకున్నప్పుడు కూడా క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. పై వైపున కింద వైపున మనము థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్తో చూడండి. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ దగ్గర లూజ్ చూసుకోండి, చెస్ట్ లూజ్ చూసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలా మెజర్మెంట్తో పాటు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇది స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.